తెలంగాణ ఇందిరమ్మ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడుగా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, అభివృద్ధి చెందాలి, మరి అన్ని అవకాశాల్లో వారిని ముందంజలో ఉంచాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఇలా బస్సులలో ఫ్రీగా ఎక్కే కాడ నుంచి బస్సులు నడిపే బస్సుకు ఓనర్లను కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉన్నప్పుడు సమాజం కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ సంతోషపరచాలనేటువంటి లక్ష్యంతో 1 కోటి మంది మహిళల్ని ఇవాళ సంఘం సభ్యులుగా చేర్చాలి, కోటీశ్వరులుగా చేయాలనేటువంటి మా సంకల్పం. ఈ సంకల్పానికి తోడుగా ప్రతి మహిళ ఈ ప్రభుత్వానికి అండదండగా సపోర్టుగా ఉండాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పత్రికా రంగంలోని కూడా ముందుంచి నడిపిస్తున్న మా విలేకరులు, మహిళా విలేకరులందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరికీ కూడా ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు ఒక సిపి గారు ఒక మంచి ఇనిషియేషన్కి తీసుకున్నారు, విజయవాడ సిపి గారు. ఎందుకంటే చాలా మంది ఇంటలెక్చువల్స్ని, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని, అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఈరోజు ఒక డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈరోజు అంటే స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు దాటినా కూడా ఎక్కడో ఒక చిన్న డిస్క్రిమినేషన్, ఎక్కడో ఒక్కడ మగాళ్ళ పని చేశారనో, లేకపోతే మగాళ్ళ పని చేయట్లేదనో, లేకపోతే ఇంకా ఆడపిల్లే అనో, అంటే ఎంత వయసు వచ్చినా, చిన్నపిల్ల దగ్గర నుంచి ఎంత వయసు వచ్చినా, ఎంత ప్రొఫెషన్లోనో, ఎన్ని రాజకీయ రంగంలో ఎన్ని కీలకంగా ఉన్నా కూడా ఎంతో కొంత డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్న ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఈరోజు ముందుకు నిలబడి మేము అన్ని రంగాల్లోని కూడా ముందుంటాము, అన్ని రంగాల్లోని కూడా మేము ముందుకు రాగలమని నిరూపించిన ఎంతోమంది మహిళామణుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజున మహిళలకి ఎటువంటి భరోసా లేదు, ఎటువంటి ఆసరా లేదు, మీ పాలనలో రక్షణ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లు కూడా మహిళలకి అగ్రతాంబూలాన్ని ఇచ్చినటువంటి ఘనత మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. నవరత్నాల్లో కూడా 90% లబ్ధిదారులు మహిళలే ఉన్నారు. 90% ఇచ్చిన నవరత్న హామీల్లో లబ్ధిదారులు 90% మహిళలే ఉన్నారు. అంటే మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేసినటువంటి ఘనత గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చాలా గర్వంగా చెప్తాను నేను. డీబీటీ ద్వారా 1.89 లక్షల కోట్లు, అలాగే నాన్ డీబీటీలో మరో 94,347.26 కోట్ల సాయాన్ని అందించారు. మహిళా భద్రత, మహిళా అభ్యుదయం కోసం పోరాడిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, మహిళలు ఇంటి బాధ్యతను అంతా మోస్తూ ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి కొంచెం ఆసరా మనం కల్పిస్తే ఇంకా రాష్ట్రం ముందుకు నడుస్తుంది, ఇంకా దేశం ముందుకు నడుస్తుంది అని. ఆ మాటని గుర్తుపెట్టుకుని వాళ్ళ నాన్నగారి కంటే 2 అడుగులు ముందే ఉండి ఈ మహిళా సాధికారతలో, మహిళా అభ్యున్నతిలో, మహిళల రక్షణలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించారు గత 5 ఏళ్లు కూడా. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మనం చాలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు చేసుకున్నాం. కానీ ఒక్కసారి తీసుకుంటే గతంలో మన జగనన్న 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అప్పుడు మహిళా భద్రతకి, మహిళాభ్యుదయానికి పెద్దపీట వేసేవారు జగనన్న. దాంతో మన అందరం కూడా చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకునే వాళ్ళం. ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం మహిళా భద్రత గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళా సంక్షేమం తొంగలో తొక్కి ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా బోరుని ఏడుస్తూ ఉన్నారు. అసలు నిరుద్యోగంలో ఉన్న మహిళలైతే తమ చెప్పులతో, తమ చేతులతో తాము కొట్టుకుంటున్నారు, ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసామా అని. ఆ రోజు తీసుకుంటే ఎన్నికల సమయంలో గతంలో జగనన్న ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అని చెప్పి ప్రజల్ని మభ్యపట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండేవారు, అవునా కాదా? మనల్ని రాజకీయంగా
ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. మన రక్షణ కోసం, మన మహిళల రక్షణ కోసం ఒక దిశా వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఆ దిశా వ్యవస్థలో దిశ యాప్, మనందరి ఫోన్లో దిశ యాప్ ఉంది కదా. దిశ యాప్ ఉంటే చాలు, మనకి ఎవరూ తోడవసరం లేదు. అర్ధరాత్రి అయినా ధైర్యంగా రోడ్డు మీద నడిచి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ SOS బటన్ నొక్కితే 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి మనల్ని రక్షిస్తారన్న ధైర్యం. ఈరోజు ఆ దిశ యాప్ లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ యాప్ని నిర్వీర్యం చేసింది. దిశ పోలీస్ స్టేషన్స్ లేవు, సరిగ్గా పనిచేయట్లేదు. అలాగే ఆ దిశ యాక్ట్, దిశ చట్టాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రం దగ్గరికి పంపించారు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయడం జరిగింది. మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనా భయపడే పరిస్థితులు ఆ రోజు ఉండేది. ఈరోజు చూస్తే మహిళల భద్రత గాల్లో దీపంలో ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. మార్చ్ 8వ తేదీ అనగానే ప్రపంచంలో ఉన్న మహిళలందరూ ఎంతో గౌరవంగా, గర్వంగా, సంతోషంగా జరుపుకునే పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళ అనుకుంటే సాధించినది ఏదీ లేదు. సో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మళ్ళీ మహిళలందరూ ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా పరుగులు తీసే విధంగా, సంతోషంగా ఉండే విధంగా మనం అందరం కూడా పని చేయాలని కంకణం కట్టుకోవాల్సిన రోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగనన్న, వీరిద్దరి ప్రభుత్వంలోనే మహిళలకి గౌరవం, భద్రత, రాజకీయంగా ఎంతో ఎదుగుదల, అలాగే సాధికారత దిశగా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా మనకి ఎంత సపోర్టివ్గా ఉన్నారో ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే జనాభాలో సగభాగం మనని ఓటర్లుగా చూసిన వాళ్ళే తప్ప మనుషులుగా గౌరవించి మనను అభిమానంగా ఆశీర్వదించాలనుకున్న వాళ్ళు ఇద్దరే, వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం మనం ఎంత దూరమైనా పోరాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మహిళలందరినీ కూడా నేను కోరేది ఒకటే, అందరం కూడా ఒక్కసారి స్మైల్ చేసి మళ్ళీ హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకుందామా? ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. అమ్మయ్య, ఇప్పుడు మనది మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న అన్న తమ్ములకు, టీవీల ద్వారా చూస్తున్నటువంటి లక్షలాది మంది అన్న తమ్ములకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు మీరు ఖచ్చితంగా మమ్మల్ని గుర్తు చేసుకుంటారు, కానీ ఇదే విధంగా ఇదే రీతిగా సంవత్సరం అంతా కూడా మా ఆడబిడ్డల్ని గుర్తుపెట్టుకోవాలని మా అన్నదమ్ములకు, మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే మనందరికీ తెలుసు, ఆడపిల్ల పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తన గురించి ఆలోచించకుండా పిల్లలు ఎట్లా, భర్త ఎట్లా, ఇల్లు ఎట్లా అన్నటువంటి విషయాలే ఆలోచిస్తుంది. ఒక్క 2 రూపాయలు ఆడబిడ్డ సంపాదించుకుంటుందంటే ఏం ఆలోచన చేస్తుంది? నా కొడుకునే స్కూల్లో వేయాలి, నా బిడ్డనే స్కూల్లో వేయాలి, ఏం వీళ్ళకు నెక్స్ట్ చదువు ఎట్లా చెప్పాలి, మంచి ఉద్యోగం ఎట్లా రావాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అదే ఒక మగవాడికి 1000 రూపాయలు అదనంగా వస్తే పార్టీ ఎక్కడ చేసుకోవాలి, దోస్తులతో ఏడకు పోయి దావత్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అవునా కాదా? అంటే ఆడబిడ్డలకు ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ పిల్లలు, ఇల్లు, భర్త, సమాజము వీటి మీద ఎక్కువ ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయం. అందుకోసమే ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, మహిళా నాయకులుగా ఇంతమందిని మనందరం ప్రయత్నం చేసినా దేనికోసం ప్రయత్నం చేస్తాం? ప్రతి ఆడబిడ్డకు ఒక 2 రూపాయలు అదనంగా ఇన్కమ్ రావాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వచ్చే 2 రూపాయల ఇన్కమ్ ఆడబిడ్డలు ఆ ఇంటి కోసం వాడతారు, ఆ సొసైటీ కోసం వాడతారు, తద్వారా ఆ సొసైటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఆలోచన చేస్తాం.